వ్యక్తే కదా. అందులో ఆయన్ని చూస్తే నిజంగా ఒక స్పెషల్ మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఉన్నారు ఇక్కడ. అలాంటిది మనం చప్పట్లు కొట్టడానికి కాసేపటికి ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి ఆయన తదేకంగా యాక్షన్ చేయమన్నా గంట వరకు చేయమన్నా చేస్తారు. అలాంటి మన నూతన్ గారు మీ ముందుకు ఇచ్చేస్తారు. ఒక్కసారి చేతులున్న ప్రతి ఒక్కరు ఆయన్ని మా జెంట్స్ ఆర్కెస్ట్రా ఫ్రమ్ నర్సాపేట ఆర్గనైజర్ నాగమల్లేశ్వరరావు గారి తరపు నుంచి, మా కళా బృందం తరపు నుంచి ఐ లవ్ ఇండియా, మదర్ ఇండియా, ఫాదర్ టైలర్, సింగిల్ మీ. బాగున్నారా బాగున్నారా బాగున్నారా? ఏం తెలుగు మాట్లాడుతున్నాడండి? తెలుగు సింగిల్ బిట్. వాట్ ఈస్ యువర్ నేమ్? లక్ష్మి. లక్ష్మి అంటారా? లక్ష్మి. మన హస్తాలతో చిన్న పెద్ద ఆడ మగ అని భేదం లేకుండా మీ యొక్క అమూల్యమైన హస్తాలతో చప్పట్లు కొట్టి నన్ను దీవిస్తే, మరి మన అన్నయ్య నందమూరి నటసింహం బాలయ్య బాబు గారు నటించిన సింహ ఈ మూవీ నుంచి పవర్ఫుల్ డైలాగులతో మన ముందుకు వస్తున్నాను. యూత్ గట్టిగా చెప్పట్లు. ఏం రాజా గారు ఇలా వచ్చారు, మమ్మల్ని చూసి మీకు భయం వేస్తుందా? భయం నా కాంపౌండ్ కుక్క కూడా పదం తెలియదు. మరెందుకు వచ్చారు? సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకూడదు. చేశారు, చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపాలి. ఆపకపోతే అని అన్నారు. నేను ఎవరికైనా సరే 2 ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకటమా వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. ఏం డాక్టర్, నరకటం అంటే సూటి పడబడమో కుట్లేయడమో అనుకుంటున్నావా? నీకు కావాల్సింది నేను. ఆశ పెట్టుకో. 10 మంది ద్వారా 10 పెంచుకుంటూ వెళ్ళు. కొడితే మెడికల్ టెస్టులు తెప్పించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సైతం. ఈ ఏరియాలో మీలాగే వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ అండి. పెద్ద ఫ్యామిలీయా? మాలాగా వద్దు. ఫ్యామిలీ చరిత్ర గురించి మాట్లాడేది. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగా రాయాలన్నా మేమే. సింహంతో పెట్టుకోవాలంటే పంచాతో వాడి, వంశంతో పెట్టుకోవాలంటే రక్తంతో వేడి. 1కి 10 సార్లు చెక్ చేసి మరీ పెట్టుకోవాలా? బేసిక్ గానే తెలిసినది. చావైనా చదువైనా బెల్లు కొట్టగానే స్టార్ట్ చేసి తిరిగి బెల్లు కొట్టగానే విజిట్ చేయడం అలవాటు. మాటలట్టు ఒకసారి గట్టిగా చెప్పట్లు. నా కొడుకుని నైట్ పూజ చంపినావు. మేము కొజ్జాగాళ్ళము, అందుకే నమ్మించిన అడిగిన గతితో ఏమిరా అదుపు కాలేదా? నట్టి పిండి పండించా సొంత పిల్లలతో అందరినీ తప్పేసినా. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, పొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని బంధుబలాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కళ్ళే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. మళ్ళీ నువ్వు కానీ నీ కొడుకులు కానీ ఎదిరిస్తే మనం అడిగితే ఎలా ఉంటుందో చూద్దాం. పాలు వెతుకుతున్నా దున్నపోతికి ఏమొస్తాయినా పాలు? నిన్ను కానీ స్టేషన్లో పెట్టి ఉతికినామనుకో, అప్పుడు వస్తాయి నా సమరంగా పాలే పాలు. ఏంది హెడ్ గారు మాటలు? లేకపోతే ఏం రైడు? మనం నందమూరి నమ్మి పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో కొంచెం దిక్సైనా పర్లేదు, ట్రై చేయి. సరే చదివించింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం మరి కూడా అలాగనే మన పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం మిక్స్ అయినా పర్లేదు, ట్రై చేయి. సరే చదివించింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. ఈ విధంగా ఉంటుంది సార్. ఓకే, గట్టిగా చదవలు పడాలి.
చిత్రాలుగా కనిపిస్తుందండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి మే 1వ తారీఖు మరి బట్లపాలెం బ్రహ్మం గారి తిరునాళ్ళ సందర్భంగా మరి రాగిపిండి శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ, మరి త్యాగం వెంకట సుబ్బారెడ్డి గారు టీడీపీ, మరి వీరు మరి యొక్క ఆర్గస్టాన్ని మరి అక్కడ కూడా మాట్లాడుతామన్నారు. మరి అలాగే పెళ్లి మీ ఇంట్లో కాదు, మా ఊళ్ళో మా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అరగంట ముందు వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్తాం. సంయుక్తని పుత్రులను తీసుకెళ్లట్టు దొంగతనంగా కాదు, దొంగతనంగా మగతనంతో నువ్వు, నీ కుటుంబం, నీ వంశం, నీ వర్గంలో మనతాడు కట్టిన ప్రతి మగాడు ఆపుకోవడానికి ప్రయత్నించవచ్చు. నరసింహ నాయుడు స్త్రీకి బయట చెంగు సిగ్గును కాపాడుతుంది, మగాడికి భయపంచే పెద్దరికాన్ని నిలబడుతుంది. కాస్త చూసుకున్నాను. నా పేరు కుట్టుస్వామి నాయుడు, అప్పల నాయుడికి బావ మరిది. బావమరుదును బావ బతుకుతాడు, కానీ నా బావ బతికిలేడు. కనుక నేను నా బావని చంపిన వాడి చావు చూసేదాకా నిద్రపోను. ఈ ఊరిలో పలకరింపులు అలాగే ఉంటాయి. కాస్త ఇలా చెయ్యి కలిపే నీ బావ గొడ్డులో పడుతున్నాడు. గొడ్డైపోయిందిరా. లేకపోతే పోనీ నీ ఊరి నడిబొట్టులో చూసుకున్నావా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. నరసింహారెడ్డి నెత్తులు రుచి చూసిన కొట్టేది, ఆయన గుండె పుత్తలు కొట్టిన కొట్టేది. ఈ వీరరాఘవరెడ్డి మీద పడ్డ మచ్చలు నెత్తుడితో కలిగిన కొట్టేది. ఆయన ఈ గొడ్డేలి అందరూ చూసేటట్లు గట్టింట్లో బోల మీద నుంచుండబెట్టి పూలదండవి. ఇంటిని బాధితులు కావకపోతే ఊరి మొత్తానికి నా తండ్రి నెత్తుడి వరకు ఆడకముందే నా తండ్రి పుణ్యుల కోసం ఈ గొడ్డలతో ఈ కొడుకు తల నరికి మా నాన్నకు రక్తలోపల పెట్టాడురా. ఈ చెవులో శత్రువుని చంపిన వాడిని మరగాడంటారు, చీరగట్టిన వాళ్ళని చంపిన వాడిని ఉండబోపెట్టారు. దానికి వచ్చి దొంగతోడుగా మా వాళ్ళని
రాలేదు, బలంలో వచ్చా, నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ అమ్మ నిజంగా నిన్ను రాణించిన గడ్డపై కనుంటే, నీ ఎంత మొరకడు కట్టుంటే, నీ ముందు నీ మొరిచిన మీటలు అయితే నన్ను చంపరా? నా పేరులోనే ఉందిరా, దాన్ని రక్తపితలతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గెలిపించే రాజసం ఉంది. ఇక్కడే మీ అందరినీ సరిగొట్టకపోతే ఈ మీసం తొలగించుకుంటాను రా. రేపు మరి మన ఈ తెలుగుదేశం ప్రభపైకి శ్రీ నందమూరి తారక రామారావు గారి ముద్దుబిడ్డ హరికృష్ణ గారు, ప్రకాశం జిల్లా టైగర్ కరణం బలరాం గారు, తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు జనార్దన్ గారు, ప్రకాశం జిల్లా ఒకే ఒక్క మగాడు కందుల నారాయణ రెడ్డి ప్రజల